గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఉత్తమ ఇల్లాలకు ఉండాల్సినటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటి, ఆమె ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనేది నేను ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఎందుకు చేస్తున్నాను అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మంచిగా హెయిర్ స్టైల్ని, మంచిగా శారీ కట్టుని, మంచిగా మాట్లాడే విధం, ఇవి మూడు కరెక్ట్గా ఉంటే చాలు నేను ఉత్తమ ఇల్లాలు అనుకుంటారనమాట. సో అలా అనుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళకి తెలియని కొన్ని పరిస్థితులు అనేటివి వస్తాయి. దానివల్ల వాళ్ళు ఎంతో వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి, వాళ్ళు నడుచుకుని నడవడికని బట్టి ఈ అమ్మాయి ఒక లపాకి అని, అదొక పనికి మాలిందనేసి కొన్ని ముద్రలు వేసేస్తారనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటివి చేయకూడదు అనేది నేను ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలి అనుకుంటే, మంచి భార్య అనిపించుకోవాలంటే ప్రతి ఆడదానికి కూడా ఉండాల్సిన ది బెస్ట్ క్వాలిటీ ఏంటంటే భర్త ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటి గౌరవాన్ని, ఆ ఇంటి ధనాన్ని, ఆ ఆడపిల్ల యొక్క మానాన్ని కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి భర్త కూడా భార్య దగ్గర నుంచి దీనిని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. సో భార్యని పెళ్లి చేసుకునే ప్రతి భర్త ఏమనుకుంటాడంటే నా భార్య నాకు మాత్రమే సొంతంగా ఉండాలి, నా భార్య నన్ను గౌరవించేదానిలాగా ఉండాలి, నా ఇంటి మర్యాదను కాపాడే విధంగా ఉండాలి అనేసి కోరుకుంటాడనమాట. సో మీలో కనుక ఇలాంటి క్వాలిటీస్ లేకపోతే వీటిని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో కొంతమంది ఏంటంటే భర్త ఇంట్లో లేనప్పుడు కనీసం ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా భర్తకి ఫోన్ చేసి అడగడము, లేకపోతే ఇంట్లో ఉండే అత్తామామల్ని అడగడము, ఇలా చేస్తారు. పరాయి వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడడానికి ట్రై చేస్తే అవసరం ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే తనని దూరం పెడతారనమాట. సో ఇలా ఉన్న ఆడపిల్లని కనుక చుట్టుపక్కల వాళ్ళు కనుక చూస్తే ఎంత మంచి అమ్మాయిరా, వాడు ఎంతసేపు మాట్లాడినా కూడా ఈ అమ్మాయి నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎంత మంచి ఆడపిల్లరా, ఇంత మంచి వస్తువులు వచ్చింటే కనీసం వాటిని చూడను కూడా చూడలేదు, వాటిని కొనాలని కూడా చూడలేదు. సో ఇలా ఎంత మంచి పిల్ల కదా, ఈ కాలంలో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అనేసి అంటారనమాట. సో ఒక్కసారి కనుక మీ పైన ఇలాంటి గుడ్ ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని ఎప్పటికీ తప్పుడు పట్టడనమాట. తప్పులు పట్టే వాళ్ళు కూడా ఉండవన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిండే 3 క్వాలిటీస్ మీలో ఉండడానికి ట్రై చేయండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడుండే జనరేషన్లో కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళు భర్త ఇంట్లో లేకపోతే చాలు బాయ్ ఫ్రెండ్ కానీ లవర్ కానీ ఫోన్లు చేయడం, నేను ఒంటరిగా ఉన్నా వచ్చేయమని చెప్పడం, ఇంకా వాళ్ళతో చేయకూడని పనులన్నీ కూడా చేయడం చేస్తూనే ఉన్నారు కదా. సో మీలో కూడా గమనించే ఉంటారు కదా. సో ఇటువంటి వాళ్ళు ఉత్తమ ఇల్లాలు అనేసి ఎలా అనిపించుకుంటారండి? అసలు ఉత్తమ ఇల్లాలే కాదు, కనీసం ఆడది అని కూడా అనిపించుకోరనమాట నా దృష్టిలో. నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు భర్త ఇంట్లో లేనప్పుడు కనీసం ఆ వ్యక్తి దగ్గరికి రాలేకపోయినా ఆ వ్యక్తికి ఫోన్ పేలంట, గూగుల్ పేలంట, రీఛార్జ్లు అంట ఇలాంటివి చేసేసి ఆ ఇంట్లో ఉండే డబ్బును మొత్తం కొల్లగొట్టేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, కాబట్టి ఇలా చేయకండి. నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు కనీసం భర్త ఇంట్లో లేనప్పుడు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియక ఏది కనిపించినా కూడా అన్నింటినీ కొనేస్తారనమాట. అవసరం ఉన్నవి కొనటం వేరు, అత్యవసరం ఉన్నటివి కొనటం వేరు, అవసరం లేకపోయినా కొనటం వేరు కదా. సో డబ్బులు మన దగ్గర ఉందనుకోండి, అవసరమైనవి కొనుక్కోవాలి. చాలా తక్కువ డిమాండ్లో ఉన్నామనుకోండి, అత్యవసరమైన వాటినే కొనుక్కోవాలి. మన దగ్గర ఉన్నా లేకపోయినా అవసరం లేనివి కూడా కొన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఉత్తమ ఇల్లాలంటారా? అనరు కదా. కాబట్టి మీలో ఇలాంటి తప్పులు కనుక ఉంటే వాటిని సరిదిద్దుకోండి, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వాలిటీ మీలో ఏంటి అంటే కనుక భర్త మాటకి, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల మాటకి గౌరవించాలి, వాళ్ళ మాటల్ని జవదాటకూడదు అనమాట. సో ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవడానికి ఈ క్వాలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలండి. సో పెళ్ళైన వెంటనే కానీ మీ ఇద్దరి మధ్య కొనసాగుతున్న లైఫ్లో కానీ భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, మీకంటూ కొన్ని విషయాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ పని చెయ్యమ్మా, ఆ పని చెయ్యమ్మా, లేకపోతే ఈ బట్టలు వేసుకోమ్మా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళకమ్మా, వాళ్ళతో మాట్లాడకమ్మా. సో ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాంటి మాటలకు ఎదురు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఉత్తమ ఇల్లాలు అనిపించుకోరండి. ఎందుకంటే భర్త కానీ అత్తామామలు కానీ మన మంచి కోరి మాత్రమే మనకి ఏదైనా సలహా ఇస్తారు.
సో అటువంటి వాళ్ళ మాటల్ని మనం ఎదిరించి వాళ్ళ నడవడికలో మనం నడవకపోతే ఖచ్చితంగా మన ఎదురుగా కావచ్చు, మన వెనకైనా కావచ్చు, మనల్ని తిట్టుకునే అవకాశం ఉంది, మనల్ని బ్యాడ్గా చూసేదానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీలో కనుక ఇలాంటి క్వాలిటీ ఉంటే మానేయండి. ఒకవేళ లేకపోతే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే క్వాలిటీ లేకపోతే పెంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటారనమాట. ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవడానికి ఇప్పటి వరకు నేను చెప్పిన క్వాలిటీస్ మాత్రం ఉంటే సరిపోదండి. వీటన్నిటితో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిటీ కూడా మెయిన్గా ఉండాలి. సో అదేంటంటే కనుక మీకు పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఇంటి పని, వంట పని, పిల్లల పని, భర్త ఆఫీస్ పని వీటన్నిటిని సమకూలంగా చేయగలగాలన్నమాట. సో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఏదో బట్ట ఇంకా కట్టుబొట్టు వాళ్ళ నడవడిక ఇవి మాత్రం కరెక్ట్గా ఉంటే నేను ఉత్తమ ఇల్లాలు అయిపోతాను అనుకుంటారనమాట. సో అలా కాదండి. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలన్నా, మంచి మదర్ అనిపించుకోవాలన్నా ఖచ్చితంగా పిల్లల్ని సరిగ్గా పట్టించుకునే అలవాటు ఉండాలన్నమాట. కొంతమంది సరిగ్గా పట్టించుకోరనమాట. కొంతమంది మీరు చూస్తుంటే ఆ వంట పని అసలు చేయలేరనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా బయట కొనుక్కొని వచ్చి తినడానికే ట్రై చేస్తారే తప్ప వాళ్ళు నేర్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరనమాట. సో అటువంటి వాళ్ళు కూడా ఉత్తమ ఇల్లాలు అనిపించుకోరనమాట. ఎప్పుడైతే ఇంటి పని, వంట పని, పిల్లల పని ఇవన్నీ కరెక్ట్గా చేయగలుగుతారో అప్పుడే ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటారనమాట. సో వీటితో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉందండి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళు చూసే మాట, అలాగే చుట్టుపక్కల వాళ్ళు గమనించే పని అన్నమాట. సో ఇదేంటంటే దైవభక్తి అన్నమాట. సో దైవభక్తి ఎవరికైతే లేకుండా ఉంటుందో వాళ్ళకి పెద్దల పట్ల గౌరవం కానీ, వాళ్ళ సాంప్రదాయాల పట్ల గౌరవం కానీ, సో వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాలు కానీ పెద్దగా తెలియవు అనమాట. సో అటువంటి వాళ్ళని కూడా ఆ ఇంటి వాళ్ళు కావచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు పెద్దగా గౌరవించరు. సో అందుకోసమే దైవభక్తి ఉండాలి. మెయిన్గా చెప్పాలంటే దైవభక్తి ఉండే వాళ్ళకి ఎప్పుడూ కూడా దైవం అంటే భయం ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళు ఏదైనా తప్పు చేయాలి అంటే భయపడతారనమాట. కాబట్టి మీలో గనక దైవభక్తి ఉంటే ఆటోమేటిక్గా మీరు మంచి వాళ్ళై ఉంటారనేసి ఒక నమ్మకం ఉంటుంది జనాలలో. కాబట్టి మీలో దైవభక్తిని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు లేకపోతే దేవుడే లేడు, అసలు దేవుని నమ్మే వాళ్ళంతా మూర్ఖులు, ఇలాంటి మాటల్ని మాత్రం పొరపాటును కూడా మాట్లాడకండి, ఓకేనా. సో ఉన్నాడు లేడు అనేది పక్కన పెట్టేస్తే మనం ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలి కాబట్టి, మనం ది బెస్ట్ ఉమెన్ అనిపించుకోవాలి కాబట్టి అందరు పోయే దారిలో మనం పోవాలన్నమాట. కరెక్ట్ వేలో పోవాలి. సో దైవభక్తి ఎక్కువగా ఉండటానికి మీరు మెయింటైన్ చేయండి. అందులో ఉన్నటువంటి ఆలోచనలని, సూక్తుల్ని, వాటి ఫార్ములాస్ అన్నిటిని కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటారనమాట. సో చూసారు కదండి, ఉత్తమ ఇల్లాలకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆమె ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేసి. సో వీటన్నిటిని ఫాలో అయ్యి మీరు కూడా ఉత్తమ ఇల్లాలు అనిపించుకోండి. పొరపాటును కూడా చెడ్డ వ్యక్తిగా కనిపించకండి, ఓకేనా. సో ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.